అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి మాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సరికి సిరి. పరంధామయ్య ఆకస్మికంగా మరణించటంతో అతని భార్య 10 ఏళ్ల కొడుకు గోపాలుడు అనాథలైపోయారు. వారికి ఉన్నదల్లా ఒక ఇల్లు, 1 ఎకరం పొలమును. పరంధామయ్య పొలం ధనుంజయుడనే భూస్వామి పొలాన్ని చేరి ఉంది. పరంధామయ్య బ్రతికినంతకాలము అతని రెక్కల కష్టంతో బతికిన పరంధామయ్య భార్య ఇప్పుడు నిస్సహాయురాలు కావడం చేత ధనంజయుడు ఆమెకున్న ఎకరం పొలానికి మామూలు కన్నా ఎక్కువ ధర ఇస్తానని మాట ఇచ్చి దాన్ని తన పొలంలో కలిపేసుకున్నాడు. నీ పొలం తాలూకా డబ్బు నా వద్దనే ఉండనివ్వు, ఆ డబ్బును వడ్డీకి తిప్పి నీకెప్పుడు కావాలంటే అప్పుడిస్తాను. ఈలోగా నీ కొడుకు పెద్దవాడవుతాడు. డబ్బు నీ దగ్గర ఉంటే నిన్ను అందరూ మోసం చేస్తారు అన్నాడు ధనంజయుడు. పరంధామయ్య భార్య ఈ మాటలు నమ్మి డబ్బు ధనంజయుడి వద్దనే ఉండనిచ్చి తన శరీర కష్టంతో కొడుకును చదివించింది. కాలక్రమాన గోపాలుడు పెద్దవాడై బస్తీకి పోయి పెద్ద చదువులు చదవాలనుకున్నాడు. అందుకు డబ్బు అవసరం కనుక పరంధామయ్య భార్య ధనంజయుణ్ణి డబ్బు అడిగింది. నీ డబ్బేమన్నా నా దగ్గర దాచబెట్టావా? నీకెందుకు డబ్బు ఇవ్వాలి అని ధనంజయుడు ఆమెను అడిగాడు. పరంధామయ్య భార్య నిర్ఘాంతపోయింది. ఎవరో ఆమెకు చేస్తారన్న అన్యాయం ధనంజయుడే చేశాడు. ఆమెకు మతిపోతున్నట్లు అనిపించింది. ఆమె ధనంజయుణ్ణి ఎన్నో రకాలుగా బతిమాలి భంగపడింది. ఈ విషయం తెలిసి గోపాలుడు కోపంతో చిందులు తొక్కాడు. అసలు వీణ్ణి నమ్మి డబ్బు దాచుకోవడం మనదే పొరపాటు. వీడికి సరి అయిన గుణపాఠం నేర్పాలి అన్నాడు తల్లితో. గోపాలుడికి అనంతుడనే స్నేహితుడున్నాడు. అనంతుడి తండ్రి స్వర్ణకారుడు. అతనికి మంచి పేరుంది. గోపాలుడు జరిగిందంతా అనంతుడి తండ్రికి చెప్పి అతని వద్ద కొన్ని పాత బంగారు నగలు తీసుకున్నాడు. ప్రతిరోజు సాయంత్రం వేళ ధనంజయుడి వద్దకు ఊళ్ళోని పెద్దలు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు. అలా 10 మంది ఉన్న సమయంలో గోపాలుడు నగలతో సహా ధనంజయుడి ఇంటికి వచ్చాడు. ధనంజయుడు గోపాలుణ్ణి చూసి కంగారు పడ్డాడు. 10 మందిలోనూ డబ్బు విషయం అడిగి తనని అల్లరి పెడతాడేమోనని. కానీ గోపాలుడు ఆ సంగతే ఎత్తక తనతో తెచ్చిన నగలు ఊరి పెద్దలందరూ చూస్తూ ఉండగా ధనంజయుడి ముందు పెట్టి, ఇవి మా తల్లిగారి పాత నగలు. నాకు డబ్బు అవసరమై వీటిని మీ వద్ద తాకట్టు పెట్టడానికి తెచ్చాను. నా చదువు నిమిత్తం డబ్బు అప్పు ఇవ్వగలరా అని అడిగాడు. నగలు చూసి ధనంజయుడి కళ్ళు మెరిశాయి. అన్నీ మేలిమి బంగారు నగలు. ఎంతో కొంత గోపాలుడి చేతిలో పెట్టి వాటిని కూడా కాజేయవచ్చునన్న ఆశ కలిగింది ధనంజయుడికి. అలాగా పాపం, చదువు కోసం అంటున్నావు కనుక ఎంత కావాలో పట్టుకుపో అన్నాడు ధనంజయుడు అందరి ముందు తన ఉదారతను చాటుకుంటూ. 500 ఇవ్వండి చాలు అన్నాడు గోపాలుడు. ధనంజయుడు వాడికి డబ్బిచ్చి పంపేశాడు. మర్నాడు అతను అనంతుడి తండ్రినే పిలిపించి నగల నాణ్యం చూడమన్నాడు. స్వర్ణకారుడు నగలను పట్టి చూస్తూ, ఇవి మన జమీందారు గారి నగల్లా ఉన్నాయే, ఇంకా సందేహం దేనికి? అవే శానా రోజుల క్రితం నేనే తయారు చేసి ఇచ్చాను. 4 రోజుల క్రితం వారింట నగలు పోయాయన్నారు. ఇవేనేమో కొంపతీసి అన్నాడు. ధనంజయుడి పై ప్రాణాలు పైనే పోయాయి. దొంగ సొమ్ము మీ వంటి పెద్దల దగ్గర ఉండరాదు. దీన్ని మీకు ఎవరిచ్చారో వారికే తిరిగి ఇచ్చి చేతులు కడిగేసుకోండి, లేకుంటే చిక్కున పడతారు అన్నాడు అనంతుడి తండ్రి. అతను వెళ్ళిపోయాక ధనంజయుడు గోపాలుడికి కబురు పెట్టి, నాకు అవసరంగా డబ్బు కావలసి వచ్చింది. నీ నగలు నువ్వు తీసుకుని నా డబ్బు నాకిచ్చెయ్యి, వడ్డీ ఏమీ వద్దులే అన్నాడు. గోపాలుడు నగలు తీసుకొని, అరే డబ్బు ఖర్చులకు వాడేశానే, 4 రోజులు ఆగండి ఇచ్చేస్తాను అన్నాడు.
ముందు నగలు వదిలితేనే చాలుననుకుని ధనంజయుడు గోపాలుడి మాటలకు సమ్మతించాడు. వారం రోజులు గడిచాయి. ధనంజయుడు 10 మంది పెద్దల మధ్య ఉండగా గోపాలుడు వచ్చి, మీ డబ్బు తెచ్చాను, నా నగలు నాకు ఇప్పించండి అన్నాడు. ధనంజయుడు క్షణంపాటు నిర్ఘాంతపోయి, నీ నగలు అప్పుడే ఇచ్చేస్తిని కదా, ఎరగనట్లు అడుగుతావేం అన్నాడు. గోపాలుడు ఆశ్చర్యం నటిస్తూ, ఆ నగలు నేనెప్పుడు తీసుకున్నాను? మీ వద్ద డబ్బు తీసుకున్న మర్నాడు నేను బస్తీకి వెళ్ళి ఇవాళే వస్తున్నాను. నేను ఊళ్ళో కూడా లేనే. 5,000 ఖరీదు చేసే నగలు కాజేస్తారా? ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఉంటుందా అన్నాడు పెద్దలతో. ఆ పెద్దలే గోపాలుడికి సాక్ష్యం. తాను గోపాలుడికి డబ్బు ఇచ్చినందుకు ఆ పెద్దలు సాక్ష్యం ఉన్నారు కనుక ఆ డబ్బు ఎక్కడికి పోదనుకున్నాడు కానీ ధనంజయుడు వాళ్ల సాక్ష్యం తనకు ఎదురవుతుందనుకోలేదు. పెద్దలందరి ముఖాలు ధనంజయుడికేసి తీవ్రంగా చూశాయి. ఏమన్న పెద్ద మనిషివయ్యా, ఆ కుర్రాడు నీ వద్ద నగలు తాకట్టు పెట్టడం మేం కళ్ళారా చూస్తిమి కదా, వాడు బాకీ తీర్చకముందే నగలు తిరిగి ఇచ్చానంటున్నావు, ఎవరన్నా నమ్మే మాటేనా అన్నాడు ఒక పెద్ద. ధనంజయుడింక ఉండబట్టలేక, అవి దొంగ నగలు, జమీందారు గారివి. ఈ కుర్రాడు ఎలాగో వాటిని కాజేసి నా దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ విషయం తెలియగానే నేనే వాటిని వాడికి తిరిగి ఇచ్చేశాను అన్నాడు. అందరూ గోపాలుడికేసి అనుమానంగా చూశారు. అదే సమయంలో అనంతుడి తండ్రి వచ్చి, బాబు, నగల మజూరీ ఇప్పిస్తారా అని ధనంజయుణ్ణి అడిగాడు. ధనంజయుడు మండిపడి, ఏ నగల మజూరీ అని అరిచాడు. అలా కోప్పడతారేం బాబు, తమ పాత నగలు కరిగించి కొత్తవి చేసి ఇచ్చాను కదా, వాటి మజూరీ అన్నాడు అనంతుడి తండ్రి. ఈ మాటలకు ధనంజయుడికి పిచ్చెత్తిపోయింది. జరిగిన మోసం అర్థమయ్యింది కూడాను. కానీ ఏం చెయ్యగలడు? ఈ స్వర్ణకారుడే ఆ నగలు దొంగ నగలని భయపెట్టి గోపాలుడికి తిరిగి ఇప్పించాడని చెబితే ఎవరు నమ్ముతారు? స్వర్ణకారుడి మజూరీ ఎగ్గొట్టానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటారు. గోపాలుడు తాము చూస్తూ ఉండగా ఇచ్చిన పాత నగలను స్వర్ణకారుడి చేత కరిగించి కొత్త నగలు చేయించుకున్నాడని ధనంజయుణ్ణి గురించి అక్కడ చేరిన వారందరికీ నమ్మకం కుదిరింది. ఇంతకాలము నువ్వు మోతుబరి రైతువని, పెద్ద మనిషివని గౌరవించావు, కానీ నువ్వు ఇలాంటి మోసాలు చేస్తావనుకోలేదు. ఆ కుర్రవాడి నగలు తిరిగి ఇచ్చేయి. వాటిని కరిగించి కొత్త నగలు చేయించినా చేసిన మనిషి ఇక్కడే ఉన్నాడు గనుక తాను చేసిన నగలేవో చెబుతాడు అన్నారు పెద్దలు. ధనంజయుడికి తల కొట్టేసినట్లయింది. తన డబ్బు కక్కుర్తి ఇంతటి తలవంపులు తెస్తుందని అతను ఊహించలేదు. ఇప్పుడు నగలు ఎక్కడి నుంచి తెచ్చేటట్లు? గోపాలుడికి ధనంజయుడి పరిస్థితి చూసి జాలి కలిగింది. అతను అక్కడి పెద్దలతో, పోనివ్వండి, ఆయన మనసుపడి చేయించుకున్న నగలు నాకు వద్దు, ఆ బంగారం ధర ఇవ్వమనండి. నగలు చేసిన స్వర్ణకారుడు ఇక్కడే ఉన్నాడు కదా, బంగారం ధర ఆయనే చెబుతారు అన్నాడు. ధనంజయుడు గోపాలుడికి రొక్కం 5,000 ఇచ్చి రుణ విముక్తుడయ్యాను అనిపించుకున్నాడు. విన్నారు కదా, ఒకరి సొమ్ముకు ఆశపడితే తర్వాత ఎదుర్కోవాల్సినవి ఎన్నో ఉంటాయి. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను.